హంస మరియు గుడ్లగూబ. ఒకప్పుడు ఒక హంస నివసించేది. అతను ఒక సరస్సుపై వివిధ వినోద కార్యక్రమాలలో గడిపేవాడు. ఒకసారి ఒక గుడ్లగూబ అడవిలో అతనిని సందర్శించి, హంసను చాలా స్తుతించిన తర్వాత అతనిని స్నేహితులుగా ఉండమని అభ్యర్థించింది. హంస అతనితో స్నేహం చేయడానికి అంగీకరించింది మరియు వారు చాలా రోజులు సరస్సు దగ్గర గడిపేవారు. కాని గుడ్లగూబ వెంటనే ఆ స్థలంతో విసుగు చెంది హంసతో, "నేను లోటస్ వుడ్లోని నా ఇంటికి తిరిగి వెళ్తున్నాను. మీరు ఎప్పుడైనా నన్ను సందర్శించాలనుకుంటే అక్కడ నన్ను సందర్శించవచ్చు" అని చెప్పింది. హంస చాలా రోజుల తర్వాత ఒకసారి లోటస్ వుడ్లోని గుడ్లగూబను సందర్శించాలని నిర్ణయించుకుంది. లోటస్ వుడ్ వద్దకు చేరుకున్నప్పుడు, చీకటి రంధ్రంలో దాక్కున్న గుడ్లగూబను కనుగొనలేకపోయింది. గుడ్లగూబ హంసను పగటిపూట విశ్రాంతి తీసుకోమని కోరింది మరియు రాత్రి మాత్రమే బయటకు రాగలనని చెప్పింది. హంస విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు తెల్లవారుజామున వ్యాపారుల గుంపు అటుగా వెళ్తున్నారు. వ్యాపారులు కొన్ని స్తోత్రాలు ఆలపించారు. దానికి గుడ్లగూబ అరుపుతో సమాధానం చెప్పింది. ఇది చెడ్డ శకునమని భావించిన వ్యాపారులు గుడ్లగూబను కాల్చివేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇంతలో గుడ్లగూబ పారిపోయి సరస్సు ఒడ్డుకు సమీపంలోని రంధ్రంలో తలదాచుకుంది. కాని హంస కదలలేదు. వర్తకుల నుండి వచ్చిన బాణం వచ్చి హంసకు తగిలి అది చనిపోయింది. ఈ కథలో నీతి ఏమిటో తెలిసిందా? చెడ్డ వారితో స్నేహం ఎప్పటికైనా అపాయకరం.